శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 11:57 ఖగోళంలో కుజుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. అలా కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీన సంక్రమణం జరుగుతుంది. కాబట్టి నవగ్రహాలలో కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ కుంభరాశిలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం కుంభరాశిని వదిలి వెళ్లే వరకు కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ రాశుల వారికి ఈ కుజుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు అనుకూలిస్తాడు, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు వ్యతిరేకిస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, సంపూర్ణంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి కుంభ సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 10వ స్థానములో కుజుడు యోగించడు. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి యోగించదు. అయినప్పటికీ కూడా కొంతవరకు అనుకూలత ఉంటుందని కొన్ని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ అనుకూలత ఏంటంటే కుజుడు 10వ స్థానములో సంక్రమణం జరిగినప్పుడు యోగించకపోయినా కూడా ఏ పనిలోనైనా సరే మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. అంటే పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. కొంత అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. మొత్తం మీద వ్యతిరేకతగా జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నప్పటికీ కొంత అనుకూలత మాత్రం ఉంటుంది. ఆ అనుకూలత ఏంటంటే శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కుజుడు 10వ స్థానంలో ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు కుజుడు యోగించాలంటే ఏం చేయాలంటే బాగా కష్టపడాలి. మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా కుజుడు ఇస్తాడు. అంటే అద్భుత ఫలితాలు లేకపోయినా శ్రమకు తగిన ఫలితం మాత్రం ఇస్తాడు. సుఖ దుఃఖాలు రెండింటినీ కూడా సమానంగా ఇస్తాడు. కష్ట సుఖాలు రెండింటినీ కూడా ఇస్తాడు. కుజుడు స్వల్ప లాభకారి అని కొన్ని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అంటే 10వ ఇంట్లో కుజుడు యోగించకపోయినా స్వల్ప లాభం, తక్కువ లాభాన్ని ఇస్తాడు. అది కూడా ఎలా ఇస్తాడంటే ఈ సమయంలో ఎవరైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఉన్నదంతా ఒకేసారి ఒకే దాని మీద వృషభ రాశి వాళ్ళు పెట్టుబడి పెట్టకూడదు. దాని మీద కొంత, దీని మీద కొంత, దాని మీద కొంత అన్నట్లుగా పెట్టుబడులు పెట్టుకోవాలి. అప్పుడు ఏదో ఒక దానిలో లాభమే ఇస్తాడు. అంతిమంగా స్వల్ప లాభకారిగా ఉంటాడు. అలా కాకుండా కుజుడి కుంభ సంక్రమణం దశమంలో ఏర్పడినప్పుడు వృషభ రాశి వాళ్ళు ఎవరైనా భారీ పెట్టుబడులు ఒకే వ్యాపారంలో పెడితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. వ్యాపారం కుప్పకూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో పెద్ద ఎత్తుగడలకు వెళ్ళకూడదు. మేజర్ ప్లాన్స్ ఉండకూడదు. మైనర్ ప్లాన్స్ మాత్రమే ఉండాలి. ఈ సమయంలో భ్రమలు వస్తాయి, భ్రాంతి వస్తుంది. ఒకేసారి జాక్పాట్ కొట్టాలనే ఆలోచన 10వ ఇంట్లో కుజుడు కలిగింపజేస్తాడు. కానీ ఆలోచన పక్కన పెట్టాలి. ప్రాక్టికల్ గా ఆలోచించాలి. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు పనుల్లో కొంతవరకు లాభం పొందగలుగుతారు. అలాగే 10వ ఇంట్లో కుజుడి సంచారం వచ్చింది కాబట్టి ఏ పని ప్రారంభించినా ఆ పని మధ్యలో విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలు వచ్చినప్పుడే పనిని వదిలిపెట్టకుండా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పనిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే లాభ నష్టాలు, సమయం కూడా ఈ సమయంలో చూసుకోవాలి. ఈ సమయంలో ఉన్న సమయాన్ని బట్టి ఏది చేయాలో దాన్ని చేసుకుంటూ ఉండాలి. లాభ నష్టాలు, సమయానుకూలత మొత్తం బేరీజు వేసుకుని అడుగు ముందుకు వేస్తే
వృషభ రాశి వాళ్ళకి 10వ ఇంట్లో కుజుడి సంక్రమణం అనేది పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కాకుండా కొంతవరకు లాభాలనే కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాలలో కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా అనుకూల ఫలితాలు వచ్చే రాశులు మేషరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో, కన్యా రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో, మేషరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 3 రాశులకి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, మిగిలిన 9 రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే 3 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే 9 రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు తప్పకుండా చేసుకోండి. వాటిల్లో అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటంటే అంగారక మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మంగళవారం పూట చదువుకోండి. మీకు ఇంకా వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని మంగళవారం చదవటం వీలు కాకపోతే విన్నా కూడా కుజుడు సంపూర్ణంగా అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. అలాగే మంగళవారం పూట తప్పకుండా 12 రాశుల వాళ్ళు కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా ఉసిరిక పొడి నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ శక్తివంతమైన ప్రత్యేకమైన స్నానం కూడా కుజుడి అనుకూలతను తొందరగా కలిగింపజేస్తుంది. అలాగే నవగ్రహాలలో కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే ఆహారంలో కూడా ఎరుపు రంగు ఆహార పదార్థాలు స్వీకరించండి. ఎర్రటి పండ్లు ఆహారంగా స్వీకరించండి. ఎందుకంటే గ్రహానికి ఇష్టమైన ఆహారం స్వీకరిస్తే కూడా గ్రహ బలం పెరుగుతుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైనవి కందులు కాబట్టి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇంకా వీలైతే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు పగలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కుజుడు ఇంకా తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఎర్ర ఒత్తుల దీపాన్ని వెలిగించండి. కుజుడికి ఎరుపు రంగు ఇష్టం, కుజుడికి 9 అంకె ఇష్టం, కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం. కాబట్టి మంగళవారం పూట హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టి దాని మీద ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం వెలిగించండి. దీన్ని కుజ ప్రీతికర దీపము అంటారు. ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఒత్తులకి మొత్తం కూడా తడి కుంకుమ రాయండి. కుంకుమలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి కుంకుమ ఒత్తులకు మొత్తం రాయాలి. అయితే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టేటప్పుడు మధ్యలో తెల్లగా కనిపించకూడదు, పూర్తిగా ఎరుపుగా మారే వరకు ఒత్తులు ఎర్రగా చేయాలి. ఇలా ఎర్ర ఒత్తుల దీపాన్ని మంగళవారం పూట వెలిగిస్తే కూడా కుజుడు అనుకూలిస్తాడు. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా కనీసం దర్శనం చేసుకోండి. ఎర్రటి మందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుతూ సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయండి. సంపూర్ణంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి భక్తులైతే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. నరసింహస్వామి ఆలయానికి వెళ్తే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. స్తోత్రాలు చదువుకోలేకపోయినా ప్రదక్షిణాలు చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు
నవగ్రహాల్లో కుజుడు కుంభరాశిలో ఉంటాడు కాబట్టి, కుజుడి కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి ద్వాదశ రాశుల వారు కుజుడు సంపూర్ణంగా యోగించాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల గమనంలో వచ్చే మార్పు మీ రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు ఏ రాశులకు అనుకూలిస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.